డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు గుడ్ ఎన్నో మార్నింగ్. పేషెంట్స్‌ని చూస్తూ ఉంటారు. ఎన్నో మనస్తత్వాలు చూస్తూ ఉంటారక్కడ. ఎంతో మందిని అలాంటి క్రూయల్ మెంటాలిటీ నుంచి బయటికి తీసుకొస్తూ ఉంటారు మీరు. ఒక ప్రముఖ సైకియాట్రిస్ట్. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ఉన్నారు. డాక్టర్ నవీన్ గారు చెప్పండి. జనరల్‌గా అసలు ఇలాంటి క్రూయల్ మెంటాలిటీ ఎందుకుంటుంది? కలకత్తా డాక్టర్ ఇన్సిడెంట్ అయితే చూసాము. ప్రతి ఒక్కళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఏదైతే మనకి మెసేజ్ అయితే అందిందో ఈ కళ్ళల్లో గాజు పెంకులు కావచ్చు, సో బాడీ మీద గాయాలు కావచ్చు, నిజంగా అందరికి అందరి కళ్ళు చెమరుస్తూ ఉన్నాయి ఆ ఇన్సిడెంట్ చూస్తే. ఎందుకంత క్రూయల్ మెంటాలిటీ వస్తుంది ఒక మనిషికి? యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఏంటంటే, ఈ క్రూయాలిటీ, వైలెన్స్ ఒక రకంగా అగ్రెషన్ ఇది ఒక ఇండివిడ్యువల్ పర్సనాలిటీతో డిపెండ్ అయ్యుండేదండి. వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో హ్మ్. ఒక వ్యక్తి యొక్క రైట్‌ని కూడా వాళ్ళ ప్లెజర్ కోసం వాడుకోవడం, వాళ్ళకి కావాల్సిన విధంగా ఆహ్, హ్మ్. ఎంజాయ్‌మెంట్, ప్రాపర్టీ రైట్‌ని కూడా హ్మ్. వాళ్ళు ఓన్ చేసుకునేలా చేసుకోవడం అనేది హ్మ్. ఒక రకంగా ఆ కేర్‌లెస్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటదో అది ఒక యాంటీ సోషల్ బిహేవియర్ యొక్క రిప్రజెంటేషన్ అండి. ఓకే. సో, ఈ రకమైన పర్సనాలిటీతో ఉన్నవాళ్ళు వీళ్ళ ఫిజికల్ అగ్రెషన్ యొక్క థ్రెషోల్డ్ చాలా లోగా పెట్టేసుకుంటారు. ఒక చిన్న హ్మ్. ప్లెజర్ కావాలన్నా కూడా అది హ్మ్. బయట సమాజానికి, బయట వ్యక్తికి అది ఎంత ఎంత వాల్యుబుల్ లాస్ జరుగుతుంది. హ్మ్. వాళ్ళ యొక్క డిగ్నిటీ, వాళ్ళ యొక్క ఫిజికల్ ఎగ్జిస్టెన్స్‌కి రైట్‌ని మనము వాళ్ళు తీసేసుకుంటున్నారు. వాళ్ళ ప్లెజర్ కోసము, వాళ్ళ హ్మ్. అవసరాల కోసము అనంటే, ఇది ఒక రకమైన పర్సనాలిటీ యొక్క డిజార్డర్‌గా మనం చూడొచ్చు. ఓకే. ఇటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క మెంటాలిటీ అంటారా? వీళ్ళ యొక్క సైకలాజికల్ నేచర్ అంటారా? హ్మ్. వీళ్ళ ప్రవర్తన ధోరణి ఒక యాంటీ సోషల్‌గా ఉంటుంది. సమాజపు యెస్. యాక్సెప్టెడ్ రీతిలో ఉండదు. సో, యెస్. ఇంకో చెప్పాలంటే నాకు వీళ్ళు ఫిజికల్ అగ్రెషన్ కూడా చాలా చిన్న చిన్న కారణాలతోటే వీళ్ళు చూపిచ్చేయడం చేస్తుంటారు. హ్మ్. సొసైటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెద్దగా పట్టించుకోకపోవడం. ఫ్యామిలీ యొక్క వాల్యూస్, ఫ్యామిలీ యొక్క రిలేషన్‌షిప్స్, జెండర్ అపోజిట్ జెండర్ యొక్క సెన్సిటివిటీస్‌ని రికగ్నైజ్ చేయడంలో వీళ్ళు చాలా ఆహ్, పర్సనల్ ఈ టైప్ ఆఫ్ వైలెన్స్, క్రిమినల్ టెండెన్సీస్ చాలా చూస్తుంటాం. సో, వీటిని రాదర్ థాన్ సైకియాట్రీ అన్ని వైలెన్స్‌ని సైకియాట్రీ యాంగిల్‌లో చూడలేకపోయినా కూడా వీళ్ళ యొక్క మనస్తత్వాన్ని మనం స్టడీ చేసుకుంటే, వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలాంటి నేచర్ ఆఫ్ బిహేవియర్ చేస్తున్నారు. యెస్, డెఫినిట్‌గా ఆ ఇన్సిడెంట్ కలకత్తా ఇన్సిడెంట్ మా డాక్టర్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఇది వెరీ వెరీ క్రూయల్టీ, వెరీ అన్‌ఫార్చునేట్‌గా ఒక రకంగా వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఈవెన్ నాట్ ఓన్లీ ఈవెన్ ఒక ఇండివిడ్యువల్ కాకపోయినప్పుడు అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ ఎంత ఉంది. హ్మ్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ లాగా మనకు హ్మ్. అప్పుడప్పుడు తెలియజేస్తుంటాయి. ఎంత వీక్‌నెస్ ఉన్నాయి మన సిస్టమ్ యొక్క. ఇంకొక ఫీమేల్ జెండర్‌ని కాపాడుకోవడంలో గాని, వాళ్ళు డిటైన్ చేయడం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వడంలో గాని. యెస్. సో, ఖచ్చితంగా. ఈ ఇన్సిడెంట్స్ మనం బాగా నేర్చుకోవాల్సొస్తుంది. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు. అయితే ఏదైనా మత్తు పదార్థాలకి బానిసలై ఇలా మనసు మారిపోతది. ఇలాంత క్రూయల్‌గా అవుతారు. అని అంటే ఏమంటారు డాక్టర్ గారు? యెస్. ఇప్పుడు మనము పర్సనాలిటీ వైస్‌గా చెప్పిన ఒక ఒక విధం. అంటే నేను హిపోక్రసీ‌గా అక్కడ ఎగ్జాక్ట్‌గా ఇన్సిడెంట్స్, ఆ వ్యక్తి యొక్క బిహేవియర్, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు, అలవాట్లు మనం స్టడీ చేయలేదు కాబట్టి. బట్ అయినా గూడా వచ్చిన పేపర్‌లో, న్యూస్ పేపర్‌లో వచ్చిన మీడియాస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో డెఫినిట్‌గా వీళ్ళు కొంత ఎక్కువ తీసుకునే కొద్దీ డ్రగ్స్ యొక్క అడిక్షన్‌లో, డ్రగ్స్ ఇంటాక్సికేషన్ బిహేవియర్ అంటారు. లేకుంటే విత్‌డ్రాయల్ బిహేవియర్ అంటారు. ఇవి కాస్త చాలా మనిషిని చాలా ఇరిటబుల్ స్టేట్‌కి తీసుకెళ్తాయి. ఆ హ్మ్. ఇరిటబుల్ స్టేట్‌లో ఆహ్, ఈ వీళ్ళు ఎస్పెషల్లీ ఓపియాయిడ్స్ ఏవైతే ఉంటాయో సెక్సువల్ టెండెన్సీస్ గాని, సెక్సువల్ పెర్ఫార్మన్సెస్ గాని వీళ్ళు ఎగ్జిబిట్ చేయడానికి చాలా నార్మల్‌గా ఉండే ప్రాక్టీసెస్ సెక్సువల్ ఎక్స్‌పోజర్స్ ఇవి ఎక్కువ చేస్తూ ఉంటారు. హ్మ్. ఇది యాక్చువల్‌గా డ్రగ్ యొక్క ఎఫెక్ట్ వాళ్ళ యొక్క జె సెక్సువల్ పెర్ఫార్మన్స్ పైన ఉండే బిహేవియర్ వల్ల. సో, ఈ ప్రొలాంగ్డ్ ఎరెక్షన్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఎక్కువ సెక్సువల్ ఏదో పొటెన్షియల్ పెరిగిందన్న అపోహలో ఉంటారు. యాక్చువల్‌గా డ్రగ్ యొక్క ఇన్హిబిషన్ మన యూరిన్ ఎలా రావడం ఆగిపోతుందో కొన్ని డ్రగ్స్ యూరిన్ రిటెన్షన్ అంటారు కదా! అలా హ్మ్. కొద్దిగా స్పాజమ్ ఆఫ్ ద స్మూత్ మజిల్ వల్ల ఆ డ్రగ్ యొక్క ఎఫెక్ట్ అది. అంతేగాని వ్యక్తిలో ఏ రకంగా మేల్ హార్మోన్స్ గాని, లేకుంటే సంథింగ్ ఒక సెక్సువల్ టెండెన్సీ పెరిగిపోవడం గాని ఉండదు. ఈ డ్రగ్ యెస్. యొక్క ఎఫెక్ట్ వీళ్ళు మిస్ఇంటర్‌ప్రిట్ చేసుకుంటారు. దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తుంటారు అనవసరంగా.
ఎలా ఈ విధంగా సో డిసిన్హిబిటెడ్ గా ఉండడము. సో ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ వ్యక్తి యొక్క డ్రగ్స్, పర్సనాలిటీ, తర్వాత ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ల్యాబ్స్ అన్నిటిని యూటిలైజ్ చేసేసి ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్‌కే అక్కడ ప్రాణహాని ఉంది. అది కనిపెట్టలేకపోయాం. ముందే తెలుసుకోలేకపోయిన పరిస్థితి. సో, సీసీ కెమెరాస్ లేవు. సో, ఒక Yes, కాన్ఫరెన్స్ తను చదువుకుంటున్న కాలేజ్‌లో, డ్యూటీ చేస్తున్న కాలేజ్‌లో కాన్ఫరెన్స్ రూమ్‌లో జస్ట్ రిలాక్స్ అవ్వడానికి, నిద్రపోవడానికి కూడా yes. తనకి సెక్యూరిటీ లేని పరిస్థితొచ్చింది. సో ఇది మనకు ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, చట్టాలు ఉన్నాయండి యాక్చువల్‌గా అయితే. ఇప్పుడు 2008 మన తెలంగాణ ఆహ్, ప్రివెన్షన్ ఆఫ్ ద వైలెన్స్ అండ్ సర్వీసెస్ ఈ హెల్త్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో హ్మ్. మనకు 2008 లోనే యాక్ట్. బట్ ఇవి ప్రాక్టికల్‌గా అక్కడ ఎంత జరుగుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్స్, బ్లాక్ హ్మ్. స్పాట్స్ అంటారు. కొన్ని ఏరియాస్‌లో ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఎక్కువగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ దగ్గర, తర్వాత ప్రైవేట్ రూమ్స్ దగ్గర, సెమినార్ హాల్స్ ఇట్లాంటి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అక్కడ సీసీ కెమెరా సూపర్విజన్ చాలా మస్ట్ అండ్ షుడ్. తర్వాత ఫీమేల్స్ ఎప్పుడైతే ఎస్పెషల్లీ ఎస్కార్ట్స్ లాగా డ్యూటీస్ వేసేటప్పుడు కూడా ఒక్క ఫీమేల్ డ్యూటీ వేయకుండా అట్‌లీస్ట్ 2, మోర్ దాన్ 2, ఈవెన్ నైట్ డ్యూటీస్ ఎస్పెషల్లీ అవర్స్ ఉన్నప్పుడు డ్యూటీ అవర్స్ ఫీమేల్ సింగిల్ గా కాకుండా ఒక మల్టిపుల్ పీపుల్స్ తోటి డ్యూటీ చేయించడము. ఈ రకంగా జెండర్ సెన్సిటివ్ గా ఉండాలి మన సిస్టమ్ కూడా. ఎస్పెషల్లీ ఒక పాలసీస్, ఇన్స్టిట్యూషన్స్ ఒక పాలసీస్, గవర్నమెంట్ యొక్క యాక్ట్స్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ జరిగినప్పుడు జనరల్ ఇటువంటి ఇన్సిడెంట్, ఇంత క్రూయల్ ఇన్సిడెంట్ డెఫినెట్ గా మనం ప్రివెంట్ చేయొచ్చు. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో, శిక్షలు కూడా త్వరగా పడవిక్కడ. బెయిలొస్తుంది. ఏం జరిగితే జరుగుతది. బెయిలొస్తది. బయటికి రావచ్చు అనే ధైర్యం కూడా ఉంది ఇక్కడ. సో, వెంటనే ఎస్, శిక్ష పడితే అది భయమనేది ఉంటుంది. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఎస్. డెఫినెట్ గా అండి. లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ యొక్క రీజన్స్ ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ ఇటువంటి ఇన్సిడెంట్స్, నేషన్ ఇంపార్టెన్స్ ఇన్సిడెంట్స్ హై హై ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్, ఎస్పెషల్లీ మా డాక్టర్స్ కమ్యూనిటీ అయితే అందరికీ ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయింది. వీఆర్ ఆల్ ఇన్ ద ఒక గాయపడిన ప్రొఫెషన్ లాగా ఫీల్ అయిపోతున్నాం. సమాజం తోటి వచ్చిన గాయపడిన ఒక ఫీలింగ్ లాగా ఉన్నాం. అవును. ఇటువంటి ఎంత పబ్లిక్ అటెన్షన్ గ్రాబ్ చేసిన ఇన్సిడెంట్స్ లో కూడా మనము జస్టిస్ తొందరగా మనం ఎక్స్పెక్ట్ రిజల్ట్ చూపించకపోతే హ్మ్. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతుంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ గా, వర్బల్ గా మన హాస్పిటల్ స్టాఫ్ కి, నర్సింగ్ స్టాఫ్ కి సంథింగ్ పర్సనల్ హెల్త్ కేర్ పర్సనల్స్ పైన జరిగే దాడులు కానీ, మాటల దాడులు కానీ, ఇంకా ఇవి నామోదైపోతాయి. ఎందుకంటే అంత పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ మీరు వి కాంట్ ఏబుల్ టు ట్యాకిల్ అన్నప్పుడు లా అండ్ హ్మ్. జస్టిస్ డిపార్ట్మెంట్ లో మనకి ఇంకా ఒక ప్రొఫెషన్ పైన మనకు ఒక రకంగా థ్రెట్ వచ్చేస్తుంది. యెస్. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు. నిజంగా ఎంత కష్టపడి చదువుకుంటే ఆ గవర్నమెంట్ కాలేజ్‌లో సీటొస్తదో, సో, అంత పీజీ వరకు వెళ్తారు. నిజంగా చదువులు కొనుక్కుంటున్న పరిస్థితి ఉంది. కానీ ఎంత కష్టపడే వాళ్ళకి మాత్రమే ఇలాంటి గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ రావడం, వాళ్ళంత మంచి మంచి విద్యను అభ్యసించడం, పేరెంట్స్‌కి ఎన్ని కలలుంటాయో, తనకి ఎన్ని కలలుంటాయో తన భవిష్యత్తు గురించి. సో, అలాంటి డాక్టర్ జీవితాన్ని ఇలాంటి ఇన్సిడెంట్ వల్ల చిదిమేస్తారనిపిస్తుంది. రిపీట్ అవ్వకుండా ఉండాలి. జస్టిస్ అనేది చాలా ఖచ్చితంగా జరగాలి. ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళు నిజమైన వాళ్ళా? కాదా? అనే ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మన ఆంధ్ర తెలంగాణలో అయితే ఇప్పుడు చూడండి, నేచురల్ మన ఫ్యామిలీ సిస్టంలోనే ఒక నేచురల్ ఒక విషెస్ ఉంటాయి. ఒక పిల్లవాడు బాగా చదువుతున్నాడంటే డాక్టర్ ఒక విష్. తర్వాత వాడు సమాజం తెలుసుకున్నాక ఏదో ఒక స్టేటస్ రావాలి, పవర్ రావాలి అని వాళ్ళు ఒక పోలీసో, ఒక ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత డిఫరెంట్ గా డ్రీమ్ చేస్తుంటారేమో. కానీ ఫస్ట్ ఫ్యామిలీస్ మాత్రం వాళ్ళ పిల్లల్లో చాలా డ్రీమ్ఫుల్ జాబ్స్ ఇవి, డ్రీమ్ఫుల్ ప్రొఫెషన్స్ ఇవి. డాక్టర్ ప్రొఫెషన్, ఒక ఇంజనీర్ ప్రొఫెషన్, ఇవి చాలా డ్రీమ్ఫుల్ గా ఉంటాయి, ఐఐటీస్ లాంటివి. సో ఇంత ఆస్పిరేషన్ తో ఉన్న వాళ్ళకి, ఇంత హ్మ్. ఆస్పిరేషన్ తో నైట్ డ్యూటీ చేస్తున్న ఒక ఫీమేల్ జెండర్ కి మనకు జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్స్ వెరీ వెరీ హ్యూమానిటీ, మన హ్యూమానిటీ, మన వాల్యూస్ ఉన్న ఒక రకమైన ఒక డ్యామేజ్. యెస్. ఇటువంటి ఇన్సిడెంట్స్ కన్నా మనం వెంటనే రెస్పాండ్ అయిపోవాలి. సమాజం మొత్తం రెస్పాండ్ అవ్వాలి, ఇంక్లూడింగ్ సుప్రీం కోర్ట్. వి డిమాండ్ హ్మ్. ఫర్ దట్ అండ్ టేక్ ఎ టుమోటో అండ్ దీని ఒక జస్టిస్ మనం ఇవ్వగలిగితే హ్మ్. హోప్ ఫర్ ద ప్రొఫెషన్. ఖచ్చితంగా డాక్టర్ గారు. ధన్యవాదాలండి. నమస్తే.